సిద్దిపేట సరూర్ నగర్ లో ప్రభుత్వ భూమిని వేలం వేయడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఈ భూములను బీసీలకు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు బడాబాబులకు వేలం అమ్ముకుంటున్నారని బీజేపీ మీడియా పాయింట్ ప్యానలిస్ట్ శ్రీవాణి ఆరోపించారు. పేదల భూమి పేదలకే, బీసీల భూమి బీసీలకు చెందాలని అన్నారు. ఈ భూమిని మీరు కొంటే బీసీల ఉసురు తాకుతుందని, దయచేసి ప్రజలకు చెందాల్సిన భూమిని కొనొద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అసలుకి ఈ ల్యాండ్ పేదోళ్ళకి సరూర్ నగర్ ఊరికి బీసీలకి వాళ్ళకు చెందిన భూమిని దౌర్జన్యంగా అమ్ముకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. అన్న, ఈ భూమి పేదోళ్ళకి చెందినది. ఈ భూమిని ఆప్షన్లలో పెట్టి కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకోవాలని చూస్తున్నారు. ఈ కనీసం బడా బాబులకు కూడా నేను చెప్తున్నా, దయచేసి అన్న ఎవ్వరు కూడా దీంట్లో ఆప్షన్లకు రాకండి. మీకు సరూర్ నగర్ ఊరు ఉసురు ముడుతుంది. బీసీ ప్రజలకు ఇస్తా అని చెప్పి పెద్ద బడా బాబులకు అమ్ముకొని వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న బీసీలు, మన ఊరోళ్ళందరూ కూడా మొక్కుకోండి. ఈ భూమి ఆప్షన్ కాకుండా చూడండి. ఈ భూమి అమ్ముడు పోతే మన జీవితాలను అన్నిటినీ కూడా అన్యాయం చేసినట్టు అవుతారు. ఈడున్న చుట్టుపక్కల కాంగ్రెస్ వాళ్ళు కూడా మీకు ఊరి మీద ప్రేమ ఉండి, ఊర్లో ఉన్న పేద ప్రజల మీద కొంచెమన్న బాధ్యత ఉంటే ఇది ఆప్షన్లకు పోకుండా ఈ జాగా మొత్తం బీసీలకు చెందేటట్టుగా మీరు అసలుకి ఈ ల్యాండ్ పేదోళ్ళకి సరూర్ నగర్ ఊరికి బీసీలకి వాళ్ళకు చెందిన భూమిని దౌర్జన్యంగా అమ్ముకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. అన్న, ఈ భూమి పేదోళ్ళకు చెందినది. ఈ భూమిని ఆప్షన్లలో పెట్టి కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకోవాలని చూస్తున్నారు. ఈ కనీసం బడా బాబులకు కూడా నేను చెప్తున్నా, దయచేసి అన్న ఎవ్వరు కూడా దీంట్లో ఆప్షన్లకు రాకండి. మీకు సరూర్ నగర్ ఊరు ఉసురు ముడుతుంది. బీసీ ప్రజలకు ఇస్తా అని చెప్పి పెద్ద బడా బాబులకు అమ్ముకొని వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న బీసీలు, మన ఊరోళ్ళందరూ కూడా మొక్కుకోండి. ఈ భూమి ఆప్షన్ కాకుండా చూడండి. ఈ భూమి అమ్ముడు పోతే మన జీవితాలను అన్నిటినీ కూడా అన్యాయం చేసినట్టు అవుతారు. ఈడున్న చుట్టుపక్కల కాంగ్రెస్ వాళ్ళు కూడా మీకు ఊరి మీద ప్రేమ ఉండి, ఊర్లో ఉన్న పేద ప్రజల మీద కొంచెమన్న బాధ్యత ఉంటే ఇది ఆప్షన్లకు పోకుండా ఈ జాగా మొత్తం బీసీలకు చెందేటట్టుగా మీరు కూడా పోరాడండి.